హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదర్శ్ మోటార్స్. నా పేరు వినోద్, ఇక్కడ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో మీకు గేర్లెస్ అండ్ మైలేజ్ వెహికల్స్ ఏవైతే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయో సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ అయితే టోటల్ ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే మీకు వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మన దగ్గర లేటెస్టే కాదు, ఓల్డ్ మోడల్స్ కూడా మన దగ్గర గేర్లెస్ కానీ లేదంటే మైలేజ్ వెహికల్స్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో కంపల్సరీ అయితే మిస్ అయితే అవ్వకండి. సో కన్ఫర్మ్గా అయితే వేరే చూసిన వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మీద కంపల్సరీ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో మీకు అవన్నీ చూపిస్తాను. ఇంకా చూసుకోండి ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ యాష్ కలర్లో మనకి హోండా యాక్టివ్ ఉంది. 2011 మోడల్ ఇది. ఇది వచ్చేసి మనకి జస్ట్ 28,000 తిరిగింది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 34,500 చెప్తున్నారు. అండ్ ఇది ఫిక్స్డ్ అయితే కాదు, దాంట్లో స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ ఇది ఫైనాన్స్లో అయితే రాదు అనమాట, డైరెక్ట్ క్యాష్లో తీసుకోవాలి. ఒకవేళ ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే 2016 మోడల్ నుంచి ఫైనాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2017 మోడల్ హోండా యాక్టివ్ ఉంది. 23,500 తిరిగింది. వైట్ కలర్ కాంబినేషన్ ఉంది, వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి 56,000 అయితే చెప్తున్నారు. అండ్ దాంట్లో మీకు స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ ప్రతి ఒక్క వెహికల్ మీద అయితే ఏదైతే ట్యాక్స్ ఉన్నాయో ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండవు ఫ్రెండ్స్, అది దీంట్లో మీకు నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ ఇంకో హోండా యాక్టివ్ ఉందన్నమాట, వైట్ కలర్ కాంబినేషన్లో 2018 మోడల్ 5G అనమాట. ఇది 20,300 తిరిగింది విత్ డిజిటల్ మీటర్ విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట, వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 65,000 అయితే చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది. అండ్ అలానే చూసుకుంటే అయితే ఇక్కడ హోండా యాక్టివాలో మనకి ఇక గ్రే కలర్లో ఉంది. ఇక్కడ 2020 మోడల్ 5G అనమాట. యాక్చువల్గా 2020 మోడల్ 5G వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దొరకడం చాలా కష్టము. దొరికినప్పుడు కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే వెహికల్స్ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మనకి 25,000 మాత్రమే తిరిగిందనమాట విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 75,000 అయితే కోట్ చేశారు. అండ్ స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుందన్నమాట. వెహికల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వన్స్ అయితే మీరు విజిట్ అయ్యారంటే డెఫినెట్గా తీసుకొని వెళ్తారు. ఇంకా అట్లా చూసుకుంటే ఇక్కడ హోండా యాక్టివా 2019 మోడల్ ఉందన్నమాట, బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంది. జస్ట్ 26,000 తిరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి 68,500 చెప్తున్నారు. ఇది కూడా వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలానే చూసుకుంటే హోండా యాక్టివాలో లేటెస్ట్ కావాలనుకుంటే మనకి 6G ఉందన్నమాట, 2022 మోడల్. ఇది వచ్చేసి జస్ట్ మనకి 14,000 మాత్రమే తిరిగింది విత్ ఎల్ఈడి లైట్స్. ఇది వచ్చేసి మనకి 86,000 అయితే చెప్తున్నారు, 86,000 అయితే చెప్తున్నారు. అండ్ స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ హోండాలో అయిపోయింది. ఇప్పుడు మన హీరోలో చూసుకుంటే మనకి ఇక్కడ మాస్టో ఉంది ఫ్రెండ్స్, 2019 మోడల్ ఉంది. ఇది వచ్చేసి 40,000 తిరిగింది, 58,500 అవుతుంది అనమాట. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది విత్ డిజిటల్ మీటర్. అండ్ మ్యాక్విల్ కూడా ఉన్నాయన్నమాట. మీకు కేజ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ కండిషన్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ అలానే చూసుకుంటే అయితే హీరో మాస్టోలో మనకి లేటెస్ట్ మోడల్ ఉంది, 2021 మోడల్ ఉంది. జస్ట్ 8,739 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, వెరీ గుడ్ కండిషన్. అండ్ దీని ప్రైస్ కోట్ చేశారు 72,000 అయితే కోట్ చేశారు విత్ డిజిటల్ మీటర్. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది, విత్ మ్యాక్విల్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 72,000 అయితే ఉంది. అండ్ అలానే చూసుకుంటే ఇంకో మాస్ట్రో ఏజ్ ఉంది అనమాట, 2017 మోడల్ మ్యాట్ బ్లూ కలర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 48,000 అయితే ఉంది అనమాట. అండ్ మ్యాక్విల్స్ కూడా ఉంది. అండ్ దీంట్లో మీకు స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు హోండా హీరో అయిపోయింది. అండ్ మన దగ్గరకు వస్తే ఇక్కడ మనకి టీవీఎస్ ఉందన్నమాట. టీవీఎస్లో మనకి ఎంటార్క్ 125cc ఉంది, 2019 మోడల్. జస్ట్ 19,500 తిరిగింది అనమాట. విత్ ఫ్రంట్ మీకు మ్యాక్విల్ అండ్ మీకు డిస్క్ కూడా అవైలబుల్ ఉంటుంది. వెహికల్ అయితే మంచి నీట్ కండిషన్ ఉంది. ఇది వచ్చేసి మనకి 66,500 అవుతుంది అనమాట, 66,500 ఉంది. అండ్ దాంట్లో మీకు స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ టీవీఎస్లో గేర్లెస్లో చూసుకుంటే మనకి ఇక్కడ బేసిక్ మోడల్ ఉంది, 2018 మోడల్ టీవీఎస్ జూపిటర్ అనమాట. 35,000 తిరిగింది. ఇది వచ్చేసి మనకి 55,000 అయితే చెప్తున్నారు. అండ్ వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే చూసుకుంటే హీరోలో మనకి ఇక్కడ ప్లెజర్ ఉందన్నమాట, 2018 మోడల్. జస్ట్ 20,000 మాత్రమే తిరిగింది. ఇది వచ్చేసి మనకి 48,000 చెప్తున్నారు. వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచి నీట్ కండిషన్ ఉంది. అండ్ అట్లా చూసుకుంటే ఇక్కడ ఇంకో మోడల్ ఉంది ఫ్రెండ్స్, హీరో ప్లెజర్ అనమాట, 2018 మోడల్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 26,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 44,500 అయితే చెప్తున్నారు. అండ్ అది అయితే చెప్పాను కాబట్టి బేర్లోస్లో అయితే ఏవైతే చూసారో అది అయిపోయింది. సో ఇప్పుడు మనం మైలేజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ గ్లామర్ ఉంది ఫ్రెండ్స్, 2017 మోడల్ గ్లామర్ ఉందన్నమాట, i3s. ఇది వచ్చేసి మనకి 53,000 అయితే కోట్ చేశారు. వెహికల్ అయితే కండిషన్లో ఉంది. అండ్ మైలేజ్ వచ్చేసి అప్పుడు మనకి 52-55 వరకు అయితే మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ మీకు డిస్క్ కూడా అవైలబుల్ ఉంది. మరి అట్లా చూసుకుంటే మైలేజ్ మనకి ఇక్కడ ప్యాషన్ ప్రో ఉందన్నమాట, హీరో కంపెనీ ప్యాషన్ ప్రో i3s 2017 మోడల్. ఇది వచ్చేసి మనకి 25,000 తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 55,000 అయితే కోట్ చేశారు. ఇది కూడా వెహికల్ మంచి నీట్ కండిషన్లో ఉంది, సెల్ఫ్ స్టార్టెడ్ విత్ మ్యాక్విల్ కూడా ఉంది. అండ్ అట్లా చూసుకుంటే ఇక్కడ మనకి హీరో ప్యాషన్ ప్రో ఉంది, 2012 మోడల్, 25,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 45,000 అయితే కోట్ చేశారు. అండ్ బడ్జెట్లో మీరు చూసుకున్నట్టయితే మనకి సిటీ 110X ఉందన్నమాట, 2021 మోడల్. జస్ట్ 19,000 మాత్రమే తిరిగింది, సెల్ఫ్ స్టార్టెడ్ విత్ మ్యాక్విల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 68,000 అయితే కోట్ చేశారు. ఇది కూడా వెహికల్ చాలా బాగుంది. అలానే చూసుకుంటే ఇక్కడ మనకి మైలేజ్లో ఇంకేమైనా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ స్పోర్టెఫ్లో టైపు మనకి బజాజ్ పల్సర్ NS 125 ఉంది, 2022 మోడల్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ కండిషన్, నీట్ అనమాట, చాలా బాగుంది, స్క్రాచ్లెస్ వెహికల్.
ఇది వచ్చేసి మనకి జస్ట్ 8000 కిలోమీటర్స్ మాత్రమే నడిచింది. జెన్యూన్ రీడింగ్ ఫ్రెండ్స్, ఎలాంటి చేంజెస్ అయినా ట్రాపింగ్ అయితే చేసింది లేదు. ఫ్రంట్ మీకు మనకి డిస్కో అండ్ మ్యాక్విల్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,10,000 అయితే కోట్ చేస్తారు. అండ్ అలానే చూసుకుంటే మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ హోండా సివి యూనికాన్ ఉంది 2020 మోడల్. జస్ట్ 17,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,02,000 ఉంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి మనకి అప్ టు 50 to 55 వరకు అయితే వస్తుంది. అండ్ మనకి షోరూంలో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,40,000 వరకు అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ మీకు డిస్క్ అండ్ ఏబిఎస్ ఛానల్ విత్ మ్యాక్విల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. వెరీ గుడ్ కండిషన్, చాలా బాగుంది. అండ్ అక్కడనే చూసుకుంటే 2020 మోడల్ ఇంకో మోడల్ ఉంది సిబి యూనికాన్. ఇది వచ్చేసి 19,900 తిరిగిందనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1,02,000 కోట్ చేస్తారు. సేమ్ ఇది కూడా వెరీ గుడ్ కండిషన్ అనమాట. డిస్క్ అండ్ ఫ్రంట్ మీకు మ్యాక్విల్స్ అండ్ ఏబిఎస్ ఛానల్ కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఉంటుంది. అండ్ అలానే చూసుకున్నట్టయితే స్పోర్టఫ్లో మనకి ఇక్కడ హోండా హార్నెట్ ఉంది 160R అనమాట. 2017 మోడల్ 31,000 తిరిగింది విత్ డిజిటల్ మీటర్. ఇది వచ్చేసి మనకి 67,000 అయితే కోట్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, మన దగ్గర గేర్లెస్ కానీ మైలేజ్ వెహికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పోర్ట్ టైప్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పల్సర్ 220 ఉందన్నమాట. బజాజ్ పల్సర్ 220F అనమాట. 2018 మోడల్ జస్ట్ 18,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 98,000 చెప్తున్నారు. ప్యూర్ బ్లాక్ అనమాట. ఇది వచ్చేసి మనకి 98,000 ఉంది. అండ్ అలానే చూసుకుంటే సుజుకి కంపెనీలో మనకి ఇంట్రూడర్ ఉందన్నమాట. 2020 మోడల్ జస్ట్ 19,000 మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ మీకు డిస్క్ అండ్ ఏబిఎస్ ఛానల్ విత్ మ్యాక్విల్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సుజుకి ఇంట్రూడర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1,20,000 అయితే కోట్ చేశారు. అండ్ అట్లా చూసుకున్నట్టయితే మనకి బజాజ్ కంపెనీలోనే మనకి ఇక్కడ డామినేట్ 250 ఉందన్నమాట. చాలామంది ఇప్పుడు మార్కెట్లో ఫేమస్ ఇది అడుగుతూ ఉన్నారు. సో ఇది వచ్చేసి మనకి 2020 మోడల్ జస్ట్ 6,800 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయింది. వెరీ గుడ్ కండిషన్, జెన్యూన్ రీడింగ్, ఎలాంటి చేంజెస్ కానీ ట్రాపింగ్ అయితే చేసేది లేదు. మీ టైర్స్ కానీ రిమ్స్ కానీ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 1,50,000 అయితే కోట్ చేశారు. అండ్ ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ట్రాంప్ స్పీడ్ 1050cc కూడా ఉంది. ఇది కూడా వెరీ గుడ్ కండిషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 8,40,000 అయితే కోట్ చేశారు. ఇది మీకు ఫ్రంట్ డ్రైవ్స్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ కండిషన్ ఉన్నాయి. అండ్ గోల్డెన్ రిమ్స్ అనమాట, మ్యాక్వెల్స్ వెరీ గుడ్ కండిషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కేటీఎంలో కావాలనుకుంటే ఇక్కడ RC 390 ఉంది ఫ్రెండ్స్. 2020 మోడల్. ఇది జస్ట్ 23,000 మాత్రమే తిరిగింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2,50,000 అవుతుంది. అండ్ రియల్గా ఎవరికైనా అడ్వెంచర్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం లైక్ లద్దక్ కానీ లేకుంటే వేరే దగ్గర కానీ ఇదైతే KTM 390 అడ్వెంచర్ ఉంది మన దగ్గర. 2020 మోడల్. హ్యాండిల్ గార్డ్స్ ఉంటుంది మన దగ్గర. అండ్ దాన్ని చూసుకుని మనకి స్క్రాచ్ గార్డ్ కూడా ఉంది విత్ మ్యాక్ వీల్స్ అండ్ డిస్క్ ఏబిఎస్ ఛానల్ కూడా అవైలబుల్ అండ్ గ్లాస్ టాంపరింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2,70,000 అయితే కోట్ చేశారు. స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుంది. చూసారు కానీ ఫ్రెండ్స్, ఇవే కాదు మన దగ్గర చాలా ఉన్నాయన్నమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్స్ కానీ స్పోర్టెఫ్లో R15 కానీ MP15 కానీ అండ్ ఎఫ్జెడ్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను. సో డెఫినెట్గా అయితే కంపల్సరీ అయితే విజిట్ అవ్వండి, చూడండి. మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అయితే చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంటాయి అన్నమాట. అండ్ పేపర్ డాక్యుమెంటేషన్ కూడా కరెక్ట్ ఉంటుంది. అండ్ అలా వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 10 to 15 డేస్లో రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది పేరు మీకు. అండ్ మన దగ్గర ఫైనాన్స్ విషయానికి వస్తే 2016 మోడల్ నుంచి ఫైనాన్స్ అనేది చేస్తారు. ఓన్లీ లోకల్ అడ్రస్ ప్రూఫ్స్ ఉన్న వాళ్ళకి. లోకల్ అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లోకల్ బ్యాంక్ అకౌంట్, కరెంట్ బిల్ లేదంటే గ్యాస్ బిల్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ మన దగ్గర ఫైనాన్స్ వచ్చేసి IDFC ఫైనాన్స్ ఉంటుంది, వీల్స్ EMI ఉంటుంది, అండ్ తన్వీర్ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ ఒకటి ఉంటుంది అనమాట. సో కంపల్సరీ అయితే విజిట్ అవ్వండి. మన ఈ ఆదేశ్ మోటార్స్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ ESA హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి 988 అనమాట. అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ వచ్చేసి 7013251166 అనమాట. అండ్ ఇన్స్టా కూడా ఐడి ఉంది ఫ్రెండ్స్. ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టా ఐడి వచ్చేసి ఆదేశ్ మోటార్స్ _HYD అని ఉంటుంది. సో కంపల్సరీ అయితే ఫాలో అప్ అయితే చేయండి. అండ్ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.